నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ కొనసాగుతుంది. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి వెల్లడి. కూటమి ప్రభుత్వం పెద్దన్నలా పనిచేస్తుంది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తాం. పొన్నూరు వారాహి విజయబేరి సభలో పవన్ కళ్యాణ్. ఐదేళ్ల వైసీపీ చీకటి పాలన అంతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా విస్తృత ప్రచారం. పోలవరం పూర్తికి కేంద్రం నిధులు ఇవ్వలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను భూ కబ్జాదారులు ఆపాలని చూస్తున్నారు. సజ్జల విమర్శ. నగరంలో విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం. గట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైభవంగా కార్యక్రమం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ దూడి చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సెంటర్ వద్ద కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు ఓటర్ స్లిప్స్, ఎపిక్ కార్డులను ఇప్పటికే కొంతవరకు పంపిణీ చేసినట్లు చెప్పారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 5, 6 తేదీలలో ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్, అదే చోట పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కష్టతరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ఎక్కడా వివాదాలు లేకుండా పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చాలా డీటెయిల్డ్ ఓటర్ స్లిప్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఆ స్లిప్స్ అన్నీ కూడా ఇప్పటికే మనము ప్రింట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్లకు పంపించాం. ప్రింటింగ్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలైంది. ఇప్పటికే దాదాపుగా 9,50,000 పైన స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. వచ్చే 2 రోజుల్లో 7th ఈవినింగ్ కల్లా ఈ స్లిప్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా ఎపిక్ కార్డ్స్, అట్లానే ప్రజలకి ఓటర్ స్లిప్స్ కూడా అందజేస్తున్నాం. అలానే 85 సంవత్సరాలు దాటిన వయసు కలిగినటువంటి వారికి, అట్లనే పీడబ్ల్యూడీ ఓటర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా హోమ్ ఓటింగ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో మొత్తం హోమ్ ఓటింగ్కి అర్హులైన వాళ్ళు 12,611 మంది 85 సంవత్సరాలు దాటి వయసు ఉన్నవారు, అట్లనే 17,357 మంది దివ్యాంగులు. ఇప్పుడు వరకు ఈ సీజన్లో ఏమి పెద్ద ఇష్యూ లేకుండా, వైలెన్స్ ఇష్యూ లేకుండా, గొడవలు లేకుండా చాలా సిస్టమేటిక్గా వీ హ్యావ్ రీచ్ టిల్ దిస్ స్టేజ్ అండ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఎక్కడైనా చిన్న జరిగినా కూడా మా తరఫు నుండి వీ హ్యావ్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ సైడ్. వీఆర్ గోయింగ్ ఫర్ ఇంపార్షియల్ యాక్షన్. పొన్నూరులో వారాహి విజయయాత్ర సభ జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలకు అన్యాయం జరుగుతుందనే అపోహలను మైనార్టీలు విడనాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరంతో పాటు రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో వైసీపీకి రుచి చూపిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది సగటు మనిషి ఇంట్లో ఉన్న ఆస్తుల్ని పిల్లలు చదివించుకోవడానికో లేదంటే ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద ఇవ్వడానికో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాం. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు. మన ముఖాన్ని జెరాక్స్ కాపీ పడేస్తారు. ఎక్కడికి వెళ్తాం జెరాక్స్ కాపీ తీసుకొని? ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది? భారతీయ జనతా పార్టీ ఉంటే ముస్లిమ్స్ని ఇబ్బంది పెడతారు, లేదంటే ఎస్సీలను ఇబ్బంది పెడతారని అదొక అపోహ. సో మీ అందరికీ లా అండ్ ఆర్డర్ని చాలా బలంగా తీసుకొస్తాం. పోలీస్ వ్యవస్థకి సంపూర్ణంగా అండగా నిలబడతాం. మినిమం పొలిటికల్ మనకి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది.
రైతుకి, విద్యార్థులకి, ఆడబిడ్డలకి, అందరికీ, కులాలకు అతీతంగా అందరికీ అండగా ఉండే ప్రభుత్వం వస్తుంది. మీ అందరూ బలంగా నిలబడాలని తెలియజేసుకుంటూ, బతుకుకి భరోసా లేకుండా ఈరోజు మన జీవితాలని చిన్న భిన్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా. వాళ్ళిద్దరూ చెప్తా ఉన్నారు, ఎక్కువ కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గుణం లేని పాలకులు మాత్రమే కులం గొడుగు పడతారు అని చెప్తా ఉన్నా. మానవత్వం లేని నాయకులు మాత్రమే మతాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొడతారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ ఆలోచించండి. మీకు అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో, వికాసం కావాలో, విధ్వంసం కావాలో, మానవత్వం కావాలో, రాక్షసత్వం కావాలో ఆలోచించుకొని మా ఇద్దరికి ఓటు వేసి గెలిపించాలని. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా కొనసాగుతుంది. గడప గడపకు తిరుగుతూ సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలోని పథకాలను కన్నా లక్ష్మీనారాయణ ప్రజలకు వివరించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన సీఎం జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని కన్నా ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ ముందుకు నడవాలి సోదరులారా. నగర విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం అమరావతి రోడ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. బీసీ సాధికారత కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్రం అనిశ్చితి నుండి బయటపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీని మళ్లీ గెలిపిస్తే అభివృద్ధే కాదు, రాష్ట్రానికి భవిష్యత్తు కూడా ఉండదన్నారు. ప్రజలు సరైన నిర్ణయాన్ని తీసుకుని దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను, ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవిని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెమ్మసాని ఫౌండేషన్ అధ్యక్షులు పెమ్మసాని శ్రీరత్న, బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, కనకాచారి, ముంజంపల్లి శ్రీనివాసరావు, జంపని నాగేశ్వరరావు, లక్ష్మణాచారి, కడియాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న అనిశ్చితిలో నుంచి బయటపడాలి అంటే ఏ వర్గం వారైనా, వర్ణం వారైనా వారికి మంచి జరగాలి, మన పిల్లలకి అభివృద్ధి ఉండాలి, మనం శ్రేయస్సంగా సంక్షేమంగా ఉండాలి అని అంటే మంచి నాయకులు రావాలి. ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకులు మన రాష్ట్రంలో ఉండాలి. అలా మీరు వ్యక్తిత్వ పరంగా పరిశోధిస్తే గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాలైన అక్రమాలకు గురి చేశారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ తెలుసు. అయినా కూడా ఈ రోజు మనం భయంతోనో లేకపోతే ఇంకేదైనా మభ్యపాఠం గురయ్యో ఓటు అటు వేద్దాము అని ఆలోచిస్తే ఇక మనకి రానున్న రోజుల్లో అభివృద్ధి కాదండి, మనకు భవిష్యత్తు ఉండదు మన రాష్ట్రానికి అని చూపించారు మీకు ప్రత్యేకంగా. అంటే ఒక పార్టీ ఎంత వివరంగా ఆలోచిస్తే ప్రతి వర్గానికి ఇలా కులాలకు కూడా వివరంగా మేనిఫెస్టో ఇచ్చింది. సో అలాంటి పార్టీలో ఉన్నందుకు మాకు చాలా గర్వకారణం. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి వర్గాన్ని అంతే సమానంగా చూస్తుంది. నేను మొన్న విశ్వబ్రాహ్మణ వాళ్ళకి కూడా వెళ్ళాను ఆత్మీయ సమావేశానికి. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన విషయాలు అంటే ఎంత ఒక తండ్రిలాగా ఆలోచిస్తేనే అంత వివరంగా మేనిఫెస్టో తయారు చేయగలుగుతారు. అయితే నేను వాళ్ళని అడిగాను, అంటే మీకు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి కూడా మేనిఫెస్టో వస్తుందా అంటే అలాంటిదేం లేదని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ఎన్నికల ప్రచారం కోలాహలంగా కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి పనులను మస్తాన్ వలీ ప్రజలకు వివరించారు. గత 10 ఏళ్లలో టీడీపీ గాని వైసీపీ గాని నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని మస్తాన్ వలీ విమర్శించారు. సిగ్గు లేకుండా
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు బిల్లులో 60 బిల్లులు పెడితే నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలికి నెల్లూరులో ఈరోజు చెప్తున్నాడు ముస్లింల రిజర్వేషన్కి మేము అనుకూలంగా పనిచేస్తామని అంటాడు. ఎప్పుడు అనుకూలంగా ఉన్నావో చెప్పు. నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రతి బిల్లుకి నువ్వు మద్దతు పలకలేదు అంటే నేను రాజీనామా చేస్తా. మీరు ఇచ్చామని ఇవ్వలేదు అని అంటే చంపలేసుకోండి. మీరు కానీ మీ యొక్క నాయకులు కానీ నిజమే మేము ఇవ్వలేదు అని చెప్పి చంపలేసుకోండి. సిగ్గు లేకుండా మాట్లాడమాకండి. ఇవాళ మేము ఇండియా కూటమితో కమ్యూనిస్ట్ పార్టీ జెండా భుజం మీద వేసుకొని ధైర్యంగా తిరుగుతున్నాం. ధైర్యం లేనటువంటి పిరికివాడి నువ్వు ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఏ విధంగా కాపాడుతావు? రేపు ఏదన్నా సునామీ వరదలో భూకంపం లేకపోతే ఇబ్బంది పడతా ఉంటే ప్రజల పక్షాన ధైర్యం లేకుండా ఏ విధంగా మాట్లాడతావు? పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన బీజేపీ ఇప్పుడు కూటమిలో పార్ట్నర్ కాబట్టి యూటర్న్ తీసుకుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సరిగ్గా నిధులు ఇస్తే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూమాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ ముగ్గురు అధికారంలోకి వచ్చాక 14 నుంచి 17 వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు? వీళ్ళు ఫండ్స్ సరిగా ఇస్తే సెంటర్ నుంచి 2 ఏళ్ల కంటే ముందే వీలైతే ఒక 5-6 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి చూపిస్తారు. ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్. మంగళగిరిలోని ఎకో పార్క్ ను నారా బ్రాహ్మణి సందర్శించారు. వాకర్స్ తో ముఖాముఖి నిర్వహించారు. పార్క్ నిర్వహణకు ప్రభుత్వ సహకారం లేదని, తామే నిధులు వెచ్చిస్తున్నట్లు బ్రాహ్మణి దృష్టికి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకో పార్క్ అభివృద్ధితో పాటు ఇతర సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న నారా లోకేష్ ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 93లో స్థాపించాం ఈ అసోసియేషన్. అప్పటి నుంచి ఫారెస్ట్ తో పాటు మేము కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి దీనిలో మా భాగం కూడా ఈ అభివృద్ధిలో భాగం నీళ్లు పోయటం. ఆ రోజు వాటర్ కూడా లేదు. వాటర్ లేనప్పుడు ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకొని మనిషికి 50 బకెట్లు పోయాలి అని చెప్పేసి పెట్టుకొని రమ్ములు పెట్టుకొని అన్నింటినీ బ్రతికించాం. ఎంతో కొంత మేము షెడ్ వేసుకొని సమావేశాలు నిర్వహించుకొని ఒక షెడ్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. మీరు కంపల్సరీగా వీటన్నిటిని మాకు నెరవేర్చే విధంగా మీరు స్టెప్ తీసుకుంటారని కోరుతూ తప్పుగా ఉన్నాయమ్మా. బోర్లు కూడా వేయాల్సిన అందరూ హెల్దీగా ఉండటం చాలా ముఖ్యం అండి. మాకు ఇది వరం తల్లి, ఇది మాకు వరం తల్లి. తప్పకుండా మనందరికీ వరం, మన పిల్లలు కూడా వరం. మంగళగిరికి వరం. నేను ఈ రోజు పొద్దున చూస్తున్నాను. సండే నాడు కూడా చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడ క్లాసెస్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఛాన్స్ దొరికితే దివాంశ్ కూడా తీసుకొచ్చేదాన్ని. మీకే కాదు పిల్లలు కూడా చాలా ముఖ్యం అండి. తప్పకుండా ఏదైతే చేయగలుగుతామో తప్పకుండా చేస్తాము. అదే కాకుండా మీరు చూస్తారు హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ కానివ్వండి, వేరే పార్క్స్ కానివ్వండి, మొట్టమొదట డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అక్కడ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లేకపోయినా కూడా రాళ్ళు రప్పులు ఉన్నా కూడా చేసింది ఆయనే. తప్పకుండా మన క్యాపిటల్ రీజియన్ లో, మన అమరావతిలో, మన మంగళగిరిలో ఇదంతా డెవలప్ అయ్యేటట్టు ఏమేమి చేయగలుగుతామో పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపం గందరగోళంకు దారితీస్తుంది. ఓటు హక్కు ఎక్కడ ఉందో అక్కడే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కొంతమంది చెబుతుండగా, ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారో అక్కడ పోస్టల్ బ్యాలెట్ వాడుకోవాలని ఆర్వోలు సూచిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ అర్హత పొందిన ఉద్యోగులు ఉన్నారు. గడువు పూర్తి కాకముందే అధికారులు చర్యలు తీసుకుంటే తాము ఓటు వేసే అవకాశం ఉంటుందని కోరుతున్నారు. ఇప్పుడు మరి మాది వెస్ట్ ఓటు ఉంది, పనిచేసేది పెదకూరుపాడు నియోజకవర్గం దగ్గర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మరి ఇప్పుడు ఓటు అక్కడ వేయాలా ఇక్కడ వేయాలా? వీళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయింది మీ పోస్టల్ బ్యాలెట్, ఇక్కడ వేయడానికి లేదు అంటున్నారు. మరి అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు వేస్తున్న వాళ్ళేమో మీ ఆర్ఓ ఎవరికైతే ఇచ్చారో అక్కడికే వెళ్ళాలి మీరు అంటున్నారు. అది ఏ క్లారిటీ అన్నది ఇప్పుడైతే రాలేదు. ఈరోజు 5వ తారీఖు, రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంది. ఎల్లుండి కల్లా మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయిపోతుంది. రేపు కూడా క్లారిటీ రాలేదనుకోండి, మేము పోస్టల్ బ్యాలెట్
వేయకుండా అయిపోతుంది మాది. మరి ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకోకుండా ఉండడం అంటే పోస్టల్ బ్యాలెట్ అది ఎంత ఇది చదువుకున్న వాళ్ళమై కూడాను మేము పోస్టల్ బ్యాలెట్ వేసుకోలేకపోయామంటే అది ప్రాబ్లం కదా. దానికి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. గుంటూరులోని ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పాత వాహనాలు ఉంచే ప్రదేశంలో ఈ ప్రమాదం జరగటంతో కార్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలాన్ని వైసీపీ నాయకులతో పాటు టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, నసీర్ అహ్మద్ సందర్శించారు. ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ ఘటన రాజకీయం పులుముకుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు, న్యాచురల్ యాక్సిడెంట్ కాదు, ఇది కావాలని చేసినటువంటి పరిస్థితి. నసీర్ గారు చెప్పినట్టు నిన్న అన్ని శాపనార్థాలు పెట్టారంట. ఈ ప్రాంతంలో వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందనేటువంటి ఒక విధానాన్ని తట్టుకోలేక ఈ విధంగా చేశారు. చాలా బాధాకరం. పాపం వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలీసాలని చంపాలంతో ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోవడం అనేది కరెక్ట్ విధానం కాదు. మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కావాలని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు అది చూసి ఓర్వలేక శాసనసభ్యుడి అనుయాయులు, ముఖ్యంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయికి బానిసైనటువంటి వాళ్ళు 70 కార్లను కాల్చివేయడమే కాకుండా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు కాల్చిన తర్వాత దాని తర్వాత దాదాపు 500 మీటర్లు దూరంగా ఉన్నటువంటి ఇంకో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్లను కాల్చివేయడం, షాపులు కాల్చివేయడం, ఇటువంటి సంఘటన ఈరోజు జరిగింది దురదృష్టవశాత్తు. పెదకూరపాడు నియోజకవర్గంలో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ దూసుకుపోతున్నారు. ఏ గ్రామంలో ప్రచారంకు వెళ్లినా బ్రహ్మరథం పడుతూ హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారు. మా ఓటు టీడీపీకే అంటూ ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. దొడ్లేరులో ఎలక్షన్ క్యాంపెయిన్ అట్టహాసంగా జరిగింది. రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ర్యాలీని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు, పూర్వపరాలు, సమస్యలపై చర్చాగోష్ఠి కార్యక్రమం జరిగింది. రామన్నపేటలో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ పి కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజలు అయోమయ పరిస్థితిలో పడ్డారన్నారు. న్యాయ వ్యవస్థను పూర్తిగా కించపరుస్తూ చట్టాన్ని అధికారుల చేతుల్లో పెట్టడం సరికాదన్నారు. లోపభూయిష్టమైన భూ హక్కు చట్టాన్ని అమలు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. భూ సర్వే సరైన నిర్ణయం అయినప్పటికీ సరిహద్దు రాళ్లపై ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకోవడం అనేది దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, సుంకర రాజేంద్ర ప్రసాద్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. అధికారికి తెలియకుండా హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చినా కానీ అది కానీ ఇక్కడ రికార్డింగ్ చేయకపోతే ఆ జడ్జిమెంట్ కూడా అమలు కాదని చెప్పి చట్టంలో చెప్తా ఉంటాం. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది సేమ్ థింగ్. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అదే అవుతుంది. అంటే అసలు ఆ అధికారి ఆ ప్రొసీడింగ్స్ టేకప్ చేయకూడదు. సివిల్ కోర్టు జడ్జి కావచ్చు, జిల్లా జడ్జి కావచ్చు, ఎవరు కూడా ఆ ప్రొసీడింగ్స్ ముందుకెళ్ళకూడదు. ఒకవేళ ముందుకెళ్ళి మీరు ఆర్డర్ ఇచ్చినా కానీ అది ఇక్కడ చెల్లుబాటు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం రైతుల్లో అయోమయాన్ని గురి చేస్తూ ఉంది. ఈ చట్టం ద్వారా న్యాయ వ్యవస్థ పాత్ర తగ్గి అధికార యంత్రాంగం యొక్క పాత్ర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు శాసన వ్యవస్థకి పూర్తిగా లొంగిపోయి అధికార యంత్రాంగం వారికి తొత్తులుగా మారిన ఈ నేపథ్యంలో మొత్తం భూమిపై ఉన్న హక్కులు, ఈ వారసత్వ హక్కులు ఇవన్నీ కూడా అధికార యంత్రాంగానికే అందిస్తే వారు స్థానిక అధికార పార్టీ నేతల యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉంటే న్యాయం జరగదు.
ఇప్పటికే మనం చూస్తున్నాం. మనకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అత్యధిక మంది అధికార పార్టీకి తొత్తులుగా మారారు. అధికార పార్టీ నేతలు ఏం చెప్తే చేసే స్థాయికి వచ్చారు. అలాంటి వారికి ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత అప్పచెప్తే భవిష్యత్తులో చాలా నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాపులను కాపుల చేతనే తిట్టిస్తున్న ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని కాపు నాయకులు వెన్నకోట సాంబశివరావు మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పోలిశెట్టి సత్యనారాయణ, నిమ్మా వెంకటేశ్వరరావు, రాయి సత్యనారాయణ ఇతర కాపు సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ను సీఎం జగన్ అమలు చేయలేదని విమర్శించారు. కాపులకు అండగా నిలుస్తున్న కూటమికి తాము మద్దతుగా నిలిచి భాష్యం ప్రవీణ్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని నా తోటి కాపు సోదరులు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ప్రతి వాళ్ళు తెలుగుదేశానికి, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలి. ప్రత్యేకించి ఈ పెదకుర్మ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారిని మరియు ఎంపీ లావు కృష్ణదేవరాయలను కూడా అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా కాపు సమాజం కృషి చేస్తుంది. కాపులకి ఇంత అన్యాయం చేసిన నంబూరి శంకర్రావు రాజకీయ జీవితం ఈ ఎలక్షన్తోనే ముగిసిపోతుందని మేము ముఖ్యంగా హెచ్చరిస్తూ, జీవితంలో ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా నిన్ను నమ్మి మేము ఇంత చేస్తే నువ్వు మాకేం చేసావు, మాపై అక్రమ కేసులు పెట్టావు, మా కులాన్ని అన్ని రకాలుగా అణగదొక్కి రాజకీయంగా 15 సంవత్సరాలు వెనక నెట్టిన శంకర్రావుకి తగిన బుద్ధి చెప్పే రోజులు ఈ 13వ తారీఖుతో ఆరంభమవుతుందని తెలియజేసుకుంటూ, దేశంలో ఉన్న ముస్లింల రిజర్వేషన్లు తీసేందుకు బీజేపీ సిద్ధమైందని ఏఐబీసీఎఫ్ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. విద్యానగర్లో జస్టిస్ ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ, బీసీ, ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసే పార్టీతో జతకట్టిన పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకమైన పార్టీ అని, ఏపీకి అన్యాయం చేసే పార్టీతో జతకట్టే పార్టీలకు మద్దతు తెలపడం రాష్ట్రానికి శ్రేయస్సు కాదన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు. ఏపీలో ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని, రానున్న ఎన్నికల్లో సామాజిక న్యాయం చేసేవారికి ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు కార్పొరేట్ విద్య అందుతుందని మేధావులు చెప్తున్నారన్నారు. బీసీలకు 87, 88 జీవోల ద్వారా ప్రతి సంవత్సరం 500 మెడికల్ సీట్లను వైసీపీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. కులగణనకు వ్యతిరేకంగా, మనకు బీసీలకు వ్యతిరేకంగా ఈ తారతమ్యాలు ఇట్లనే పెంపొందించాలా, తర్వాత కుల వ్యవస్థను ఇట్లనే పెంపొందించాలనే ఉద్దేశంతో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మనం ఒక మత వైషమ్యాలను పెట్టి అంటే ముస్లింస్లకి ఒక వాళ్ళ ఈ దేశ పౌరులు కాదు అనేటట్లు చిత్రీకరించి, తర్వాత సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టి వాళ్ళని మరి ఇప్పుడు మొన్న మోదీ గారు వచ్చి, అమిత్ షా గారు వచ్చి, నా జీవితం ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్స్, మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వనన్నాడు. బీజేపీ ఇది బీసీలకు వ్యతిరేకమైన పార్టీ, కులగణనకు వ్యతిరేకమైన పార్టీ, ఈ దేశం యొక్క అందరినీ భాగస్వామ్యం చేయడానికి సిద్ధంగా లేని పార్టీ, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ప్రోత్సహించే పార్టీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని మొత్తం ప్రైవేట్ చేసి అదాని అంబానీకి అప్పజెప్పడానికి సిద్ధపడిన పార్టీ. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ కూటమిని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందని భారత్ బచావో ఆర్గనైజేషన్ ప్రతినిధులు అన్నారు. కొత్తపేటలోని మల్లలింగం భవన్లో డాక్టర్ గోపీనాథ్, భాస్కర్రావు, సీతామహాలక్ష్మి తదితరులు మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిందని, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయని తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ దేశంలో అనేక మతాల, అనేక విశ్వాసాల ప్రజలు సహజీవనం చేస్తున్నారు. ఆ సహజీవనాన్ని ధ్వంసం చేస్తానికి నడుం కట్టుకున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఆ భారతీయ జనతా పార్టీని ఓడించడం అనేది, ఓడించి ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం ప్రతి భారతీయ పౌరుడి మీద, ప్రతి భారతీయ ఓటర్ మీద ఉంది. ఆ విషయాన్ని వాళ్ళు రెచ్చగొట్టినటువంటి మత విద్వేషాల ప్రభావానికి కొంత గురైనటువంటి, కులతత్వాల ప్రభావాలకు కొంత గురైనటువంటి ప్రజలకు తెలియజెప్పాల్సిన కర్తవ్యం మా మీద ఉంది అనుకుని మేము దీన్ని భుజానేసుకుని
తిరుగుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక గుంటూరు శాఖ సమావేశం విజ్ఞాన మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఏమైందని అడిగితే కేసులు పెట్టే స్థాయికి ప్రభుత్వాలు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పై ఆర్వోలు తగు నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. చాలా బాధాకరంగా ఉన్నది. మన తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని రాజకీయ పక్షాలు 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తామనే దాన్ని ఒక రాజకీయ హామీగా మారినటువంటి పరిస్థితి. అసలు మాకు ఎంప్లాయర్ యజమాని ప్రభుత్వం, మేము ఉద్యోగులం. మా యజమాని మాకు 1వ తారీఖు జీతం ఇవ్వటం లీగల్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మీద ఉండేటువంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యత, ఆ యజమాని మీద ఉండే బాధ్యత తన ఉద్యోగికి తన జీతం చెల్లించడం. ఆఖరికి 30 రోజులు మా కూలీ చెల్లిస్తామనేది రాజకీయ హామీగా మారిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత అపహాస్యంగా తయారైనాయో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.